శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి నవంబర్ 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ధనుసు రాశి వారికి ఈ వారంలో లాభస్థానంలో ఏర్పడిన శుక్రుడు, ఈ ఒక్క గ్రహం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో పరిచయం ఏర్పడడం, మీ కుటుంబంలో మీ స్త్రీ సంపద అంటే మీ భార్య, కుమార్తె, కోడలు వారికి మంచి అవకాశాలు రావడం వల్ల కుటుంబం యొక్క వ్యక్తిగత ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మీ కుటుంబంలో స్త్రీలకి ఒక గౌరవప్రదమైన హోదా రావడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా వారి నుంచి సంపూర్ణ సహకారాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీల వలన అనుకూలత ఏర్పడుతుంది. దాని తర్వాత 12వ స్థానంలో 3 గ్రహాలు రావడం జరిగింది. మనకి ముఖ్యంగా దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వక్రించి వ్యయ స్థానంలోకి రావడం వల్ల వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వ్యాపార అభివృద్ధికి కొంత పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రదేశంలో కూడా కాకుండా ఇతర ప్రాంతాల్లో మీ యొక్క వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ విస్తరించే అవకాశం ఉన్నది. ఏదైనా కొంత అదనపు ఇన్వెస్ట్మెంటు, అదనపు ఆదాయం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే భాగ్య రాజ్యాధిపతులు కలిసి వ్యయ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు ఏంటంటే మీరు విదేశ ప్రయత్నాలు కానీ దూర ప్రాంత ప్రయాణాలు కానీ చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. ఏదైనా స్థిరాస్తి భూమి కొనడం కానీ పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ మీ కుటుంబ సమేతంగా మీ పెద్దవారితో కలిసి ఏదైనా తీర్థయాత్రలు దర్శించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఈ కుజుడు, బుధుడు, రవి ఈ 3 గ్రహాలు కూడా ఏదో ఒక కార్యక్రమం జరగడం, 10 మందిని ఆహ్వానించడం, వారికి ఏదో పార్టీయో ఫంక్షనో చేసి చాలా వరకు వాళ్ళని సంతృప్తిపరచడం ఉంటుంది. లేదంటే అందరితో కలిసి ఏదైనా మిత్రులతో కానీ బంధువులతో కానీ కలిసి సమూహంగా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించే ప్రయత్నాలు కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఖర్చు పెరుగుతుంది. అలాగే ఎవరో ఒకరిని చేరదీసి వాళ్ళని ఏదో ఆశ్రయించి వారికి ఏదో జీవనోపాధి కల్పించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా గురువు అష్టమ స్థానంలోకి రావడం వల్ల ఒక విధమైన ఆధ్యాత్మిక చింతన జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవాలని, ఒక పరిశోధన చేయాలనే ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. అంటే ధన విషయంలో బాగుంటుంది అన్నమాట. ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనకారకుడుగా అష్టమ స్థానం సంచారంతో ధనస్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. అందుకని ఒక విధమైనటువంటి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మీరు కష్టపడిన దానికన్నా ఎక్కువ ఆదాయం రావడం, ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది రావడం జరుగుతుంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులు వాటిపైన ఆదాయం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో వచ్చిన దానికన్నా రెట్టింపు ఆదాయం లభిస్తూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ కూడా మంచి గుర్తింపు అది రావడం వల్ల చాలా వరకు సక్సెస్ రేటు పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు కానీ కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అదనపు సౌకర్యాలు లభిస్తూ ఉంటాయి. ఎక్కువ కంఫర్ట్స్ పెరుగుతూ ఉంటాయి. వాహన సౌకర్యం కలుగుతూ ఉంటుంది. ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహం ఈ రాశి వారు సంపూర్ణంగా ఉంది. రవి 12లో ఉన్నప్పుడు కొన్ని ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు, ట్యాక్సులు చెల్లించవలసి ఉంటుంది. అలాగే తండ్రి గారి అవసరాలకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కుజుడు వల్ల అన్నదమ్ముల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. బుధుడు వల్ల మేనమామలకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మొత్తం మీద ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ రావడం జరుగుతుంది. అయితే దానికి తగు విధంగా ఆదాయం పెంచుకోవాలంటే ఈ వారం అంతా కూడా ఈ ధనుసు రాశి వారు శుక్రగ్రహ అనుగ్రహం కోసం శుక్రవారం రోజు అమ్మవారిని కుంకుమార్చన చేయించడం, అలాగే కనకదార స్తోత్ర పారాయణ వల్ల చాలా వరకు మీకు ఈ ఖర్చులకు తగినటువంటి ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. స్వస్తి.